చేయలేరు నాకు. ఆ రోజు తెలుగుదేశం ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నేను చూడండి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా. కానీ నేను ఎవరికి భయపడలేదు. ఏం చేస్తానండి నన్ను ఏమి ఉన్నట్టు ఎవరు నా సొంత నా తమ్ముడు ఏం తప్పు చేసినా బయట పెడతా. అది నాకున్న దేవుని ఆశీర్వాదం ప్రజల అభిమానం అని చెప్పి ఈ మీడియా ద్వారా చెప్పుకుంటున్నా. నేను ఎవరి గురించి క్లియర్ చేయను అవసరం లేదు. ఒకవేళ వాళ్ళ పైన ఏమైనా అలిగేషన్స్ వచ్చే తప్పకుండా బయట పెడతానని చెప్పి ఈ మీడియా ద్వారా ప్రజలకు ఈ దేశంలో ఉన్నటువంటి ఇక్కడ వచ్చినట్టు మహిళలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా చెప్తున్నా. ఒకటే ఆలోచించేయండి, నేను ఎవరి గురించి మాట్లాడడానికి అవసరం లేదు. నేను ఆందోళన ఏ నాయకుడైనా కానీ వాళ్ళ పైన అవినీతి గురించి వచ్చిందంటే ఎవరిని పెట్టవలసిన లేదు. నేను ఈరోజు మన ఎమ్మెల్యే పార్థసారథి గారిని 18,000 మెజార్టీ గెలిపించడం జరిగింది. ఆ రోజు ఆయన వచ్చాడు 3 రోజులు ఎప్పుడు నిరాశ కంటే వెళ్ళిపోతాం. ఈరోజు ఒకరోజు అమానాన్ని కూర్చోవాలండి. ఎందుకు ఎవరండి బీజేపీ వస్తారు, ముఖ్యమంత్రి వస్తారు, డిప్యూటీ ముఖ్యమంత్రి అందరూ వస్తారు. వాళ్ళకి లేదు ధైర్యము. ఊరికే జనాల్లో మాటలు చెప్పాలి, చెందుకోవాలి. ఎప్పుడు రేపు కూర్చుంటారని చెప్పి ఢిల్లీ పోతుంది, హైదరాబాద్ పోతుంది, విజయవాడ పోతుంది. ఇది కాదండి, ప్రజల ఓట్లు తీసుకున్నటువంటి ప్రజాప్రతినిధులు పోరాడండి ఆలోచనల కోసం. ఆ రోజే మీకు ప్రజల మంచి పేరు వస్తుంది. మీరు ఇలాగే మా ఆదోని వెనకబడి మీరు ఆలోచించే దాదాపు 60 సంవత్సరాలు అయిపోయింది. ఉన్నది ఒక రూటు ఏముందండి ఆదోని? ఉన్న ఫ్యాక్టరీలన్నీ మూసిపోయాయి. ఈరోజు ఉన్నది ఒక మార్కెట్ యార్డు. ఆ మార్కెట్ యార్డు లేకుంటే ఆదోని జిల్లానే ఆదోని అసలు వ్యాపారమే లేదు. అందుకే ఆదోని అభివృద్ధి చెందాలి. ఆదోని పట్టికొండ ఎన్నికలు మంత్రాలయ ఈ 5 నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే తప్పకుండా మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మీకు మన జేఏసీ తరఫున రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఆదోని జిల్లా ప్రకటించండి అని చెప్పి మీకు డైరెక్ట్ గా మన జేఏసీ తరఫున మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నా. అలాగే మన వైఎస్ఆర్ జిల్లా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తుంటే మీరు రేపు అందరూ చెప్తారు అపోజిషన్ ఉన్నప్పుడు నేను మేము చేస్తాం. మేము కూడా ఇప్పుడు చెప్తున్నాం, మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వస్తే తప్పకుండా ఆదోని జిల్లా ప్రకటిస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి ఎవరైనా కానీ వాళ్ళ కాళ్ళ పట్టుకుని నేను చేపిస్తానని చెప్పి సభాముఖంగా తీసుకుంటున్నా. అలాగే జగన్ గారు కూడా ఈరోజు రెజ్యూషన్ చేసేయమండి. మొట్టమొదట నేను ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆదోని తప్పకుండా జిల్లా చేస్తామని చెప్పి వైఎస్ఆర్ నాయకులు జిల్లా నాయకులు అయితేనే, ఎక్స్ఎమ్మెల్యేలు అయితేనే, ఎమ్మెల్సీలు అయితేనే, ఎమ్మెల్యేలు అయితేనే ప్రతి ఒక్కరు జగన్ దగ్గర కూర్చుని దీన్ని రెగ్యులేషన్ పాస్ చేసి ప్రజల్లో మంచి అభిప్రాయాలు వచ్చేటట్టు చూడాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. జై హింద్. నా పేరు కేసీ ప్రకాష్, సెట్ మార్కెట్ కట్టేది నలుగురు. గారు మిత్రుల రాష్ట్రానికి రావాలి కాబట్టి మాజీ కార్యకర్తలు మంది ఈరోజు పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని, ఆలూరు, పట్టుకొండ, 8 మంత్రాలయం 5 నియోజకవర్గ ప్రజల కష్టాలను దూరం చేయాలని ప్రజల యొక్క నిరంతరం ఉపాధికై వలసలు పెట్టినటువంటి వారి కష్టాలను దూరం చేయడానికి, వలసలు దూరం చేయడానికి, అదేవిధంగా పరిపాలనా సౌలభ్యం ఆశించిన ఆదోని జిల్లా 5 నియోజకవర్గాల ప్రజల ఆశలు నీరుగార్చినటువంటి ఈ పాలకపక్షం ఇప్పటికీ 2 జిల్లాలుగా ప్రకటించింది. ఆదోని జిల్లా కన్నా ఉన్న అర్హతలు ఆ 2 జిల్లాలకు కూడా లేదు. ఇంకా ముందు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఎంపీ నియోజకవర్గాలు ఏవైతే కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేశారో ఆ జిల్లాల కేంద్రాలకు కూడా ఆదోని 5 నియోజకవర్గాలకు ఉన్న చరిత్ర లేదు. అయినా సరే ఆ రోజు ఇవ్వలేకపోవడానికి, ఆయన తప్పించుకోవడానికి వడ్డే కారణం ఎంపీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవి జిల్లాలు చేస్తానన్నాడు. కాబట్టి ఆయన ఆ రోజు ఆదోని 5 నియోజకవర్గాలు ప్రశ్నించలేదు. ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ 5 నియోజకవర్గాలు కలిపి జిల్లా చేసి తీరాలని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే పద్ధతిలో వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళు పబ్బం గడుపుకోవడం కోసం దుఃఖాలని బతుకులని పశ్చిమ ప్రాంతం అని, చివరి ప్రాంతము అని అంటున్నారు. కానే కాదు, మాది స్వాగతం పలికే ప్రాంతం అని నిరూపించవలసిన బాధ్యత మా అందరిపైన ఉంది. మనం కోరుకుంటున్నది 17 లక్షల మంది సాక్షిగా ఆదోని జిల్లాని కోరుకుంటున్నాం. ఎమ్మినూరు, మంత్రాలయము, పట్టికొండ, ఆలూరు, ఆదోని కేంద్రంగా జిల్లాని కోరుకుంటున్నాం. ఈ కోరుకుంటున్న క్రమంలో ఈ రోజు ఒక పార్టీ ఒక్కొక్క విధంగా, ఒక పార్టీ ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంది. మేము జేఏసీ సభ్యులుగా ఒక విషయాన్ని ప్రశ్నిస్తున్నాం, మీకు గుర్తు తెస్తున్నాం. మీడియా రకంగా 2013లో స్వతంత్రం సిద్ధించిన తర్వాత
భారతదేశాన్ని పరిపాలించండి జేఏసీ గుండెల్లో పెట్టుకొని గెలిపిస్తుంది తీర్పింది. ఎందుకంటే ఈ రోజు మా యొక్క ప్రజల ఆకాంక్ష జిల్లా అభివృద్ధి అని కోరుకుంటున్నటువంటి మనము మన ప్రాంతం నుంచి స్వాగత పండుగ ప్రాంతంగా డెవలప్ చేసుకుంటాము. ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఉపయోగించుకుంటాం. ఆదోన్ అంటేనే పశ్చిమ ప్రాంతం అంటే కాదు, ఒకప్పుడు బాంబే తర్వాత బాంబే అనేలాగా ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి మహమ్మదీయ మహిళలు ఏదైనా బీడి చుట్ట కేంద్రాల్లో తర్వాత అగరబత్తులు చేసే దాంట్లో చేతి వృత్తుల దాంట్లో బ్రహ్మాండంగా ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో సమగ్రంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. వేదాది ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటాం. ప్రతి ఒక్క పథకాన్ని సాధించుకుని అగ్రగామిగా ముందుంటాం. కాబట్టి ఈ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం దేశ దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడేది వదిలిపెట్టండి. జెండాలు పక్కన పెట్టి అజెండా ఒకటే. జిల్లా సాధించిన తర్వాత 2047 వికసిత భారత్ లాగా వికసిత ఆదోని లాగా కూడా మేము ఒక ప్రణాళిక తీసుకుని డెవలప్ చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జేఏసీకి జై ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు కమలాకర్ నాయుడు, హత్తిరగల్ వార్డు మెంబర్, సామాజిక కార్యకర్త, ఆలూరు నుంచి వచ్చాం. 61 రోజుల దీక్ష జనవరి 1వ తారీఖు ఆదివారం విషయంలో కూడా వినూత్న నిరసన తెలియజేశాం. ఇది మనం కావాల్సిన ఆవశ్యకత ప్రతి ప్రజల్లో ఉన్నటువంటి ఆకాంక్షను మేము తెలియజేస్తున్నాం. పోరాటం చేసి ఇంతవరకు తీసుకురావడం జరిగిన పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం ఆదోన్లో. దీని మద్దతుగా ప్రజలంతా కూడా మద్దతు తెలిపిన పరిస్థితి ఉంది. అన్ని వర్గాల వారు కూడా కులమత భేదాలు లేకుండా బాగా కష్టపడి అందరూ కూడా వాళ్ళ గుండెల్లో ఉంది ఆదోనే జిల్లా కావాలని చెప్పేసి. దాని ఎన్ని విషయాల్లో ఏ విధంగా కూడా మన ఆదోన్ తరఫున చంద్రబాబు నాయుడు తెలియజేస్తే కూడా ఆయన స్పందన లేదు. ఈ కూటమి వాళ్ళు అసలుకి కూడా దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏం మాట్లాడినా మాకు ఏదైతే అని చెప్పేసి భయపడి చంద్రబాబు నాయుడు కోసం భయపడి వాళ్ళు కూడా ముందుకు రావడంలే. ఏదన్నా మన ఆదోని విషయంలో ప్రజలు ఓట్లేసి గెలిపించినారు కూటమి ప్రభుత్వాన్ని. మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత క్వశ్చన్ వేసే పని లేదయ్యా, అది వీరావర్లో మాట్లాడచ్చు అని చెప్పేసి నేను చెప్పినాకే మాట్లాడినది నీకు తెలీదు. నీవు కూడా సోషల్ మీడియా వాడు కదా, నీవు కూడా చూడాలి కదా ఏం మాట్లాడాడో. మాజీ ఎమ్మెల్యేని 3 సార్లు ఆయన ఒకసారి అయినాడు, నేను 3 సార్లు అయినా మాకు జీరావర్ అనేది తెలుసు. ఆ జీరావర్లో మాట్లాడచ్చా క్వశ్చన్ రావాలంటే నువ్వు చెప్పినట్ల ఇప్పుడే రాదు, అది అయితే టైం పడుతుంది, జీరావర్లో మాట్లాడని చెప్పేసి అప్పుడు మాట్లాడాడు ఆయన. లేకపోతే అందరు ఫోన్లు చేస్తా ఉన్నారు, అందరు కూడా సమాధానం చెప్పినాడు ఆయన. అంటే క్వశ్చన్ వేయాల, క్వశ్చన్ వేసే 40 రోజులు అవుతుంది, ఆ క్వశ్చన్ రాదు ఇప్పుడు, అందుకే నేను మాట్లాడలేకపోతున్నా అని చెప్పిన తర్వాత అందరు చేశారో లేదో నాకు తెలియదు. ఆయన చెప్పిన దానికి విన్నాను కాబట్టి నేను సోషల్ మీడియాలో చెప్పిన, స్వామి ఇట్లా కాదు, నువ్వు ఏదైనా ఉన్నా కూడా 0 అవర్లో మాట్లాడితే అది వింటారు జనం అని చెప్పిన. అది ఏం మాట్లాడినా జిల్లా కావాలని అడిగినాడు. ప్రజరేం కనపడలేడా, ఆయన నవ్వుతా ఉన్నాడు. అక్కడ చంద్రబాబు నాయుడు నవ్వుతా ఉన్నాడు నేను మాట్లాడుతూ ఉంటే, జిల్లా కోసం మాట్లాడుతూ ఉంటే. ఏదో మాట్లాడినాడు, మాట్లాడింది అయిపోయింది. ఇది కాదు కావాల్సి ఉండేది. ఏదైనా కానీ చెప్పిన మాట నిలబెట్టుకునే విషయంలో ఉంటే చెప్పాలా, లేకపోతే మళ్ళా ఆయనకి ఓటేస్తాం లేనే పరిస్థితిలో తీసుకొచ్చే చేసే ప్రయత్నం కానీ అది ఇచ్చేదేం లేదు, పోయేదేం లే. ఏదన్నా హామీలే నెరవేర్చలే, సూపర్ 6 చేయాలి, ఏం చేస్తాడు చెప్పండి. అభిప్రాయం అంటే ఇప్పుడు మన అధికారం లేదు కాబట్టి ఆయన కూడా పోయి అడిగితే ఏం చెప్తాడు, ఆయన మాత్రం ఏం చెప్తాడు. మేమేమంటే 5 నియోజకవర్గాల్లో ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు, 5 నియోజకవర్గాలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఉన్నాము. ఆ రోజు కూర్చున్నాం, నిరాదీక్ష చెప్పినాము, మేము పోరాటం చేసినా తీసుకొచ్చుకుంటాంలే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదన్నా కూడా ఆ ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా తీసుకొస్తాం అవసరం కాబట్టి. అందుకేమంటే మేము వాళ్ళకి మద్దతు ఇస్తాం అంతే. ఇప్పుడు మేమేం చేయలేం, మా చేతుల్లో ఏం లేదు. ఏదన్నా చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి, ప్రజల మద్దతు ఉంది కాబట్టి మా పార్టీ కూడా మేము మద్దతు ఇస్తాం. ఎందుకంటే జిల్లా తీసుకుపోయడానికి మన జేఏసీ వాడు ఇక్కడ పోతే ఎమ్మిదినూరుకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు పోతేనే అవసరం స్టేషన్ అని చెప్పినారు కదా, అంతవరకే ఇది. ఎందుకంటే ఎవరికి కూడా ఈ రోజు ఇక్కడ ఫ్రీడమ్ లేదు. బ్రిటిష్ పాలన ఎట్లుందో అట్లుంది. ఏం మాట్లాడితే మమ్మల్ని లోపలేస్తారనే పరిస్థితిలో ఉన్నారు అందరూ కూడా. అయినా కూడా ధైర్యంగా కూర్చుంటా ఉన్నారు మన వాళ్ళంతా కూడా. ఎందుకంటే మా వాళ్ళు వదిలేశారు, కూర్చోండి ఎన్నాళ్ళు కూర్చుంటారో వాళ్ళే లేచిపోతారు అని చెప్పేసి. అంతేగాని ఇక్కడ ఉన్నాళ్ళు ఏదో ప్రకాష్ జైన్, దేవిశెట్టి, ఇక లాయర్లు మా ఇట్లా వాళ్ళు ఏదో వాళ్ళకి మద్దతు ఇస్తా ఉంటాం. కానీ ఇక ప్రకాష్ జైన్, దేవిశెట్టి ప్రకాష్ మాత్రం శిబిరంలో కూర్చున్నాడు, పాప ఊరికే చూస్తూ ఉంటాను, ఎప్పుడైనా పోయినప్పుడు చూస్తూ ఉంటాను. ప్రకాష్ జైన్ తక్కువ కనపడతాడు కానీ మన దేవిశెట్టి మాత్రం కంపల్సరీ హాజరేసి నమస్కారం పెట్టి పోతా ఉంటాడు. అందుకే ఏదున్నా కూడా ఉన్నదో కానీ ఏదో మద్దతు ఇస్తా ఉన్నారు, సంతోషమే. అది ఏదున్నా ఈరోజు జిల్లా కాలం బలమైన కోరిక ఉంది కాబట్టి తీర్చమని చెప్పేసి నేను కోరుతాను.